గుడివాడలో కొడాలని ఓటమి కారణం ఏంటంటే దొంగోట్లేసి గెలిచారు టీడీపీ వాళ్ళు. ఎందుకంటే అంటే ఏం చేస్తాం, గుడివాడలో దొంగోట్లు వేయించేసుకున్నారు, మొత్తం ప్రైవేట్ పెట్టేశారు, బాక్సులు మారిపోయినాయి. ఓకేనా, అంటే మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పుకున్న కొడాలని ఓడిపోయాడు అని చెప్పి దొంగోట్లు వేసారన్నా, ప్రైవేట్ పెట్టారు. అది అంటే మరి కొంతమంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది, రోడ్లు లేదు, భవనాలు ఏం నిర్మించలేదు అంటున్నారు, అందుకే ఓడిపోయారు కొడాలని. రోడ్లు వేయించారు, ఇజోర్ రోడ్డు సగం పోసంగోలు దాకా, ఇంకేంటి ఇంకెక్కడ దాకా వేపిస్తారు, ఇజోర్ దాకా వేపిస్తారండి, ఆయనకు ఉన్న దానికి వేపిస్తారు. అది గుడివాడలో కొడాలని ఓటమి కారణం ఏంటంటే కావాలని ఓడిపోయాడు అన్న. ఏంటంటే మాకు ఏమీ న్యాయం చేయలే, గుడివాడకి రోడ్లు పడలా, మాకేంటంటే మంచి స్థానం ఏమీ లేదు. మా మంచిగా అన్నం క్యాంటీన్ ఉండేది, ఆటో తోలుకునే వాళ్ళకి, మాకేమీ లేకుండా అది ఉండిపోయాం. మేము శుభ్రంగా బతుకుతాకే మేము ఉన్నాం. వెనుగల రాము వచ్చాడు, మాకు అన్న క్యాంటీన్ బాగానే ఉంది, మాకు మొదలవుతుంది, ఇంకొక నెల రోజులు మొదలు చేస్తాను. అంటే మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పుకున్న కొడాలని ఓడిపోయాడు. కావాలని ఓడించామన్న సార్, మేము కావాలని మేము జనాలు మేము కావాలని ఓడించాం. గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం లేదన్న సార్, ఇంకోసారి కూడా రాడు. అంటే పేద ప్రజలకి టిట్కోయిలు కట్టించుకున్నామని చెప్తున్నారు. అన్నీ డూప్లికేట్ మాటలే, కొడాలని అన్ని మాటలన్నీ డూప్లికేట్ మాటలు. ఓన్లీ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, ఆయన చేస్తాడు, చేసి చూపిస్తాడు కాడ. కారణం ఏమంటారు? రోడ్లే అంతే. ఓకే, అంటే మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పుకున్నాడు కొడాలని వచ్చండి. ఓడిపోవడానికి కారణం ఎవరు చెప్పగలండి? రాజకీయమే జోదంలో ఎవడో కూడా గెలుస్తాడు, రెండోడు గెలవడు. రోడ్లు పోయి ఉన్నాయి, రోడ్లు వేయలేదు, దానికి ఏం చెప్తా ఆయన వేపిస్తారన్నాడు, గెలిస్తే వేస్తారన్నాడు, గెలవలేదు, వేయలేదు. ఈయన అంతే, ఈయన అయిపోతే ఈయన పోతాడు. ఈ గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం ఉన్నాయా? ఎందుకు పుంజుకోదండి? నేను వైసీపీ పడిపోతాను కలగన్నారా పోయి చంద్రబాబు నాయుడు తను కలగనలేదుగా. జోదం ఇది, ఇవాళ వచ్చారు 5 ఏళ్ళకి ఆళ్ళెక్కచ్చు, ఎవడో చెప్పలేడు. గుడివాడలో కొడాలని ఓటమి కారణం అది నాకన్నా రాజకీయ విశ్లేషకులను ఇంకా బాగా తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగితే సమర్థవంతంగా చెప్తారు. నాకు తెలిసి నాకన్నా బెటర్ దానిగా చెప్తారు, అంత ఫుల్గా తెలియదు. అంటే గుడివాడలో కొడాలని నేనే గెలుస్తా అని చెప్పారు కదా. డెవలప్మెంట్ ఏదన్నా, డెవలప్మెంట్ ఏది, జాబులు, రోడ్లు ఎట్లా ఉన్నాయి? మీరు బస్ స్టాండ్కి వెళ్ళండి, గట్టిగా వాటర్ పడితే బస్ స్టాండ్లో పడవలు వేసుకుని తిరగచ్చు. అది అంటే మళ్ళీ గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం పార్టీ గురించి కాకపోయినా నాకు తెలిసి కష్టం అనుకుంటున్నాను. నేనైతే నాకు తెలిసి కష్టం అనుకుంటున్నాను. ఎందుకని? డెవలప్మెంట్ ఏదన్నా, రోడ్లు ఒక పలానా చోట రోడ్డు బాగుందని చెప్పండి, రోడ్లు ఎక్కడా సరిగ్గా లేదు. అది పేద ప్రజలకి ఇల్లు కట్టించాను, టిడ్కోయిలు కానీ అలాంటివి చేసామని చెప్తున్నారు. అక్కడ కూడా సరిగ్గా వస్తువులు సరిగ్గా లేవు కదన్నా, వాటర్ సప్లై కానీ లేకపోతే అక్కడ ఉండి ఇది కానీ ఏది సరిగ్గా లేదు కదా. గుడివాడలో కొడాలని ఓటమి కారణాలు ఏంటి? కొడాల నాని గారు దగ్గర 4 పర్యాలు ఎమ్మెల్యేకి గెలిచి ప్రజలకు దగ్గరగా ఉండే మహామనిషి అయిన. ఈసారి ఓటమి అనేది ఎందుకు వచ్చిందంటే ఇది కేవలం ప్రజా తీర్పు. ఎందుకంటే నేను ఈ 3 నెలల్లో ఆయన వెనకాల తిరిగిన సందర్భం చాలా ఉన్నాయి. ఈ 3 నెలల్లో ప్రజా తీర్పు ఎక్కడికి వెళ్ళినా సరే మేమున్నాను భరోసా ఇచ్చిన వాళ్ళు ప్రజలు. ఎందుకంటే మాకు దగ్గర టిడ్కో ఇల్లు ప్రజలు కానీ, టిడ్కో ఇల్లు ఇవ్వడం కానీ, హాస్పిటల్ కట్టిస్తాం కానీ, ఈ గుడివాడ పట్టణంలో అభివృద్ధి గురించి కానీ చాలా కష్టపడ్డారు ఆయన. మరి జనాల్లోకి వెళ్ళినప్పుడు జనాలు కూడా మీకు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాన మాటలు నేను విన్నాను. మరి ఈరోజు ఆయన కేవలం ఓటమి కారణం ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పటికీ చెప్తున్నాను, ప్రజా తీర్పు మాత్రం వైసీపీకి మాత్రం వేశారు. ఇది కేవలం ఆ బ్యాలెట్ల వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారో నా ఆలోచన, దాని గురించే ఓడిపోయారు నా ఆలోచన. ఎందుకంటే కొడాలి నాని గారికి ప్రజల్లో మంచి నమ్మకం ఉంది, ప్రజల్లో ఉన్న దేవుడు. ప్రజలకి ఏదైనా కష్టం వచ్చిందంటే నేనున్నాను భరోసా ఇచ్చేవాడు నానిగారు. అలాంటి మహోన్నత వ్యక్తి ఓడిపోవడం అంటే మరి ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు. గుడివాడలో మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం కన్ఫామ్గా పుంజుకుంటుంది. ఎందుకంటే అది ఫస్ట్ ప్రతిపక్షం నుంచి వచ్చిన పార్టీ వైసీపీ. ఫస్టే ప్రతిపక్షంతో ఉండి తర్వాత కాలినడక పాదయాత్ర చేసుకుంటూ జనాల సమస్యలను తీసుకుని గుర్తించి అన్నిటి చేసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ అదేవిధంగా జనాల్లో దగ్గరికి వస్తానని చెప్పడం జరిగింది. చాలామంది అనుకుంటున్నారు ఓడిపోయాడు వెళ్ళిపోతాడు అనుకుంటారు, కానీ ఆయన మొండి మనిషి. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద వయసు అయిపోయినాయని కాదు, యువరక్తం ఉన్నవాడు, యువకుడు. ఎందుకంటే అనుభవాలు, చేదు అనుభవాలు, ఎందుకంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ అనుభవం కూడా నెమర్చుకుని నెక్స్ట్ జనరేషన్కి వైసీపీ పార్టీని ముందు అంజంలో వెళ్తారని ఆలోచన. కొడాలని ఓటమి కారణం కారణం మాకేం తెలుసు, మాకు ఐదు తెలిస్తే మేము ఎందుకు రోడ్డు మీద ఉంటాం? మాకు అవన్నీ తెలిస్తే మేమెందుకు ఇక్కడ ఉంటాం? మేమే అక్కడ పని చేసుకునే వాళ్ళు, ఇంకా పనులు లేకుండా ఖాళీ కూర్చోవాలి. 2 నెలలు పెట్టి దీని గురించి ఎవరైనా చెప్తే ఆ ఇసుక వదలతలేదు, ఇసుక కావాలని చెప్పండి. అంటే మళ్ళీ నేనే గెలుస్తాను చెప్పుకునేటువంటి కొడాలని అలాగే అనుకుంటారుగా, పోటీ చేసిన ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. ఆయన గెలుస్తాను అనుకుంటాడు, ఈయన గెలుస్తాను అనుకుంటాడు. ఇప్పుడు 2 కోళ్ళు కత్తులు కట్టి వదులుతాను, నాది కొడద్దాను అంటాను, ఆయనది కొడద్దా అంటాడు. ఇదేం దమ్ము ఉంటే అది కొడద్ది, దమ్ము లేదు పడిపోద్ది, అంతే. అంటే గుడివాడలో మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం లేదు. అదే జ్యోతిష్ని కనుక్కోవాలి, మళ్ళీ అనుకుంటే ఏం చెప్తాం? జ్యోతిషుడు అయితే చెబుతాడు. మళ్ళీ గుంజుకూడదు ఏదంటే ప్రభుత్వం ఎలా ఉంటే అలా కూడదు. ఎవడైనా సరే రేపొద్దున సరిగ్గా పని చేస్తే ఎవడైనా ఉంటాడు, పని చేయకపోతే ఎవరికైనా ఇదే పరిస్థితి అవుద్ది. అది అంటే గుడివాడలో 18,000 ఇల్లు కట్టించాము, టిడ్కో ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇవ్వడం జరిగింది 32,000 మందికి. కానీ మరి మాకు తెలియదు అయితే అవన్నీ, ఆ ఇల్లుకి అది మాకు తెలియదు. ఏం మాకు తెలియదు అసలు, ఇచ్చినవి ఇవ్వని మాకు తెలియదు, మాకు ఇవ్వలేదు, మాకేం లేదు, దాని గురించి మనకు తెలియదు. గుడివాడలో కొడాలని ఓటమి కారణం ఆయన చేసిన ఇదే, ఆయన తప్పితే ఆయన కొట్టినాయి అంతే. అంటే మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పుకున్నటువంటి కొడాలని దాని గురించి మనం ఏం కామెంట్ చేస్తాను అన్న. సార్ మళ్ళీ గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం మనకు అంత ఐడియా లేదు. గుడివాడలో కొడాలని ఓటమి కారణం ఏంటంటారు? గుడివాడలో కొడాలని అని ఓటమి కారణం ఏంటంటే అతను మాట్లాడినటువంటి మాటలే మెయిన్. రెండోది అతను చేసినటువంటి పనులు, అంతే తప్ప ఇంకేం ఉండదు. అతనికి కామన్ సెన్స్ ఉంటే కనుక ఎవరిని కూడా విమర్శించకూడదు రాజకీయంగా. నువ్వు రాజకీయంగా ఎంతైనా విమర్శించుకో, ఆడవాళ్ళ గురించి బూతులు మాట్లాడతాం కానీ ఇలాంటివి చేయకూడదు, మెయిన్ ఇంపార్టెంట్. రెండోది భూ కబ్జాలు, స్కానింగ్స్ చాలా ఉన్నాయి అతని దగ్గర, అర్థమైందా? దాన్ని బట్టి అతను ఓడిపోవడానికి కారణమైంది మొదటి. రెండోది ఏంటంటే ఆకలేస్తే అన్నం పెట్టిన అమ్మని మర్చిపోకూడదు, అలాంటివి మర్చిపోయాడు. అది మెయిన్, అర్థమైందా? మెయిన్ ఇంపార్టెంట్ అది ఇదే. బూతులు మాట్లాడటమే అతను చేసినటువంటి పెద్ద తప్పు, స్కామ్ చేయడం పెద్ద తప్పు. గోవా ఇప్పుడు మన సంస్కృతి, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఏంటిది? కట్టు బొట్టు ఉండాలి. గోవాని తీసుకొచ్చి పెట్టుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎన్ని కబ్జాలు చేశాడు అవన్నీ ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు. అది రివ్యూ చేసుకుంటే అతను ఏంటో, అతని పరిస్థితి ఏంటో, ఎందుకు అలా తయారయ్యాడో అని ఆలోచించుకోండి. ఇన్నిసార్లు గెలిచాడు కదా, మరి ఎందుకు ఇప్పుడు ఓడిపోయాడు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు గెలిచాడు, మళ్ళీ ఎందుకు ఓడిపోయాడు? ఒక్కసారి రివ్యూ చేసుకుంటే ప్రజలు వ్యతిరేకత అనేది ఒకటి వచ్చింది, ఆ వ్యతిరేకత వల్ల అతను ఓడిపోయాడు. దాంట్లో సార్ మరి గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం ఏంటంటారా? చెప్పలేను. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చిన ప్రభుత్వం కనుక కరెక్ట్గా వాళ్ళు అనుకున్న పథకాలు అమలు చేస్తే కనుక నెక్స్ట్ టైం కూడా అదే వస్తుంది. జస్ట్ మై అది మనం చెప్పలేము. ప్రజల్ని పిచ్చోళ్ళకి చేయొద్దు. అప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు కూడా తెలియగలవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకంటే తెలియగలవాళ్ళు ప్రజలు. దాని దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలకు కొన్ని 100 ఇల్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారు కదా వైసీపీ, మరి ఎందుకని ఓడిపోయారు గుడివాడలో? ఒక పని చేయొచ్చు కదా, వైట్ లిస్ట్ ఒకటి పెట్టాను. ఎంతమందికి ఇచ్చాడో ఎంతమందికి ఇవ్వలేదో అని వైట్ లిస్ట్ పెట్టమనండి. సన్న బియ్యం ఇస్తానన్నాడు, ఏ బియ్యం ఇచ్చాడు మీకు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, మీకు తెలుసు కదా. మీరు తింటున్నారు కదా, అన్న భోజనం చేస్తున్నారా? మరి ఇది అన్న క్యాంటీన్ ఎందుకు వదిలిపెట్టేశారు? అన్న క్యాంటీన్ ఎందుకు తీసేశారు? ఇవాళ ఆటో వాడు తింటాడు భోజనం 5 రూపాయలకి. సార్ గుడివాడలో కొడాలని ఓటమి కారణం అంటారు? ఓటమి కారణం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలుగా ఓడిపోతారు. ఇప్పుడు ఈ జనాలు మెయింటెనెన్స్ లేకపోయింది. మెయింటెనెన్స్ లేదు, కట్టడం లేదు, మున్సిపాలిటీ లేదు, క్లీనింగ్ లేవు, రోడ్లు సరిలేవు. మెయిన్ మున్సిపాలిటీ చాలా దరిద్రంగా చెప్తుంది. 10 సంవత్సరాలు పాలించిన వాళ్ళు లేడు, ఎవరికాలు సొంతమే. అది పరిస్థితి, గట్టిగా చెప్పాలి. గుడివాడలో మళ్ళీ గెలుస్తానని చెప్పుకున్నటువంటి కొడాలని ఓడిపోయాడు అని చెప్పి మెయిన్ ఇదే, ఇంకా అంతకన్నా వేరే ఏమీ లేదు. ఏముంటుంది ఇంకా? ఓడిపోవటానికి గెలుతాకి గాలి అట్టా వచ్చిందే, ఓడిపోయాడు, ఎవడేం చేసేది ఏమీ లేదు. మళ్ళీ గుడివాడలో కొడాలని వైసీపీ పుంజుకునే అవకాశం ఏంటారా? వైసీపీ పుంజుకుంటుందో లేదో కానీ ముందర ఇవన్నీ బాగుపడితే ఏమన్నా పుంజుకుంటుందేమో మరి.
ఏమన్నా బాగుపడితే దేశం బాగుపడితే ఏమన్నా పుంజుకుంటే పుంజుకోవచ్చు. అందరూ హ్యాండ్ ఇచ్చారు, ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకున్నారు. వేస్తారు అనుకున్న వాళ్ళు కూడా వేయలేదు. అది పరిస్థితి. ఆయన ప్రయత్నం ఆయన చేశాడు, ప్రయత్నం చేయకుండా ఆయన ఏమి వదిలేయలే ఊరికే. అది పరిస్థితి. పేద ప్రజలకి ఇల్లు ఇచ్చాము, ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్తున్నారు. అక్కడ ఏమీ లేవు అసలు. ఏమున్నాయి అక్కడ? పేద ప్రజలు ఇల్లు ఇచ్చినా, వాకిళ్ళు ఇచ్చినా ఒక డ్రైనేజీ లేదు, ఒక పంపు లేదు, ఒక వాటర్ లేదు, ఏమీ లేదు. ఏముంది? ఆ ఎదర వరకు రోడ్డు వేసారు, ఆ వెనకాల ఏమో వదిలేశారు. లోపలికి వెళ్తాకి సినిమా లేదు. కట్టుకున్నోళ్ళు కట్టుకున్నట్టు కట్టుకుంటాక అక్కడ వాటరే లేదు. ఇల్లు ఏం కడతారు? కట్టుకుంటాక అక్కడ వాటరే లేదు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ కాలనీలో. అది వెళ్తాకుందా? అక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఉందా? ఒక పంపు ఉందా? ఒక వాకిల్ ఉందా? ఇల్లు ఉందా? అప్పులు చేసాం, కట్టాం. నాకు వచ్చింది, నేను అప్పులు చేసి కట్టా. రోజు ఇంటి మీదకి వచ్చేస్తాను. నేను ఎవరికి చెప్పుకోను. దాని మూలాన గవర్నమెంట్ ఇచ్చిన 1,80,000 కాదు, ఎదురు అప్పు అయిపోయాను నేను. ఎదురు 10 లక్షలు అయింది నేను కట్టుకుంటాక. ఇంకా ఆకుబుక్కులు నేను వెళ్ళా, ఏం లేదు, నేను వెళ్ళా ఇంకా ఇంట్లోకి. వెళ్తాక అక్కడ ఏముంది? పంపు ఎత్తే పంపు పడదు, డ్రైనేజీ ఎత్తే డ్రైనేజీ లేదు, మున్సిపల్ ఫెసిలిటీస్ లేవు, వాటర్ ఫెసిలిటీస్ లేవు, కరెంట్ లేదు, వీధి దీపాలు లేవు. వెళ్ళి ఎక్కడ ఏముంటాం? ఏముండలేము. అప్పు మట్టుగా అయిపోయాం. 10 లక్షలు అప్పు అయితే మట్టుగా అయిపోయా. గుడివాడలో కొడాలని వాటం కారణం ఏంటి ఒక్క గవర్నమెంట్ మారుతున్నాం కదా, మారుతుంది. ఒకసారి గవర్నమెంట్, ఒకసారి గవర్నమెంట్. గుడివాడలో ఎప్పుడు కూడా నేనే గెలుస్తా అని చెప్పిన కొడాలని ఓడిపోయాడు. దాని మీద మీరు ఈ పథకాలను నిరుద్యోగం మెయిన్. అది ఇళ్ళది ఏదో పెట్టారు కదా, అది ఏదో యాక్ట్ పెట్టాడు, యాక్ట్ మీద లీసిపోయాడు. అది గవర్నమెంట్. గుడివాడ తప్పితం, నాని తప్పితం కాదు. జగన్ ప్రాబ్లం. అది జగన్ చేసుకున్నది, అది వేరే సంబంధం లేదు. నాని ప్రాబ్లం కాదు అది. గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం తర్వాత నెక్స్ట్ వైసీపీ కాకపోతే కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది, వైసీపీ రావాలనే ఉంది. జగన్ తప్పితం కానీ నాని తప్పితం కాదు. అంటే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కానీ పథకాలు కానీ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు కదా. మరి వాళ్ళు పెట్టారని ఇళ్ల స్థలాలు మొదలుపెట్టింది ఎవరు? టీడీపీలాగా మొదలుపెట్టింది అది. ఆ టైంలోనే ఇచ్చింది, హయాంలో ఇచ్చిందే కాదు. గుడివాడ కానీ చుట్టుపక్కల కానీ ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ ఇచ్చారండి, అందరికీ ఇచ్చారు, అందరూ చేశారు. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందని తీసుకున్నారు. గుడివాడ కొడాలని వాటం కారణం ఏంటంటారు? వాటం కారణం అంటే మనకి ఏం తెలుస్తుంది? మన పని చేసుకునే వాళ్ళకి మనకి ఏం తెలుస్తుంది? ఆయన చేసుకునే కొంత ఉంటాయి, తప్పులు కొంత ఉంటాయి, ఏవో ఉంటాయి రకరకాలుగా. అవన్నీ మనం ఏం చెప్పగలుగుతాం ఒకరి గురించి? అంటే మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పారు, ఓటమి కారణం ఏమనుకుంటున్నారండి? ప్రజలే కారణం, ఇంకేమనుకుంటారు? అంటే పేద ప్రజలకు ఇల్లు ఇచ్చాను అని చెప్తున్నారు. పేదలకు ఇల్లు ఇచ్చారు, ఆయన ఇచ్చేయండి. జగనే వాడిపోయినప్పుడు ఇంకా పేదలకు ఇల్లు ఇచ్చేది అంతమందికి ఇచ్చారు. గాలుపు అలాగే వెళ్తూనే ఉంటుంది, వస్తూనే అటోలు ఇటోలు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటుంది. దానికి పెద్ద చెప్పుకోదే. మనం ఉన్న పని లైన్లో ఉన్నంచో బాగానే ఉంటుంది. తర్వాత మనమైనా ఎత్తుకోవాలి ఏదో ఒకటి. అదే టైప్ ఇక వాళ్ళు. గుడివాడలో కొడాలని వాటం కారణం ఏంటంటారు? ఏముంది, మామూలుగా ఈ సరైన పనులు లేక 4 సార్లు గెలిచాడు. సరైన పనులు లేక ఎటువంటి ఇబ్బందులు ఉంటాం. కొద్దిగా డెవలప్మెంట్ అనేది లేక కొద్దిగా పట్టించుకోవాలా. ఆ పట్టించుకోకపోవటమే దానికి కారణం. అంతే తప్ప 4 సార్లు గెలిచినోడు 5వసారి ఎందుకు గెలవడం? కారణం ఏంటంటే 4 సార్లు గెలిపించారు. 5వసారి ఎన్నిగంటల రాముకి అవకాశం ఇవ్వాలని ఇచ్చారు. ఒకసారి అవకాశం ఇద్దామని. అంటే ఇప్పుడు ఈ టిట్కో ఇల్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, హాస్పిటల్ కానీ, రోడ్లన్నీ డెవలప్ చేశారు, అయినా సరే ఓడిపోయాను. ఈ రోడ్లు ఏమి డెవలప్ లేదుగా. టిట్కో ఇల్లు అంటే సహజం. రోడ్లు డెవలప్మెంట్ ఎక్కడ ఉంది చెప్పు? ఈ గుడ్ల మన మచిలీపట్నం వరకే బాగుంది. ఆ తర్వాత ఏం బాగున్నాయి, ఏం బాగాలే. ఇప్పుడిప్పుడే కొద్దిగా నిదానంగా వస్తుంది. సార్, కృష్ణా జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం కారణం ఏంటంటారు? అదేముంది, మార్చాలనుకున్నారు, మార్చారంతే. ఒకసారి చూద్దాం టీడీపీ కానీ ఒకసారి
ఎలా ఉందంటే తమిళనాడు గవర్నమెంట్ లాగా ఒక 5 సంవత్సరాలు వాళ్ళు సంవత్సరాలు వీళ్ళు ఉంటే కొద్దిగా వాళ్ళ నాయకులు కూడా కొద్ది భయం అనేది ఉంటుంది, అర్థమైందా? కాబట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 5 ఏళ్ళు ఉంచారు, ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చారు. రేపొద్దున వీళ్ళ ప్రభుత్వం బాగోపోయిందనుకో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు. సార్ గుడివాడలో కొడలాని వాటర్ కారణం ఏంటంటారు? కారణం ఏముంది, మామూలుగా ఇంటింటికి బియ్యం అవి పంపించడమే కారణం, ఇంకేముంది? ఇంటింటికి బియ్యం ఇంటికి పెన్షన్ పంపించడమే తప్పు, అది అంతే, అదే తప్పు. ఇంకేం తప్పు ఏముంది చెప్పు? దొంగతనం చేశాడా? నేను చెప్పండి, నేను తప్పు చేశాడా? మరి ఇంకే ఈ టిట్కో ఇల్లు ఇచ్చాను, ఇళ్ల స్థలాలు ఇచ్చాను, హాస్పిటల్ కట్టాను, అయ్యే తప్పు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకపోవడం కారణం ఏంటంటారు? కారణాలు అది మరి మనది పెద్దలకు తెలియాలి, మనకేం తెలుస్తుంది? ఇది పెద్దలకు తెలియాలండి, ఏం జరిగిందో ఏంటి ఎవరికి తెలియదు. తెలియకోకుండా అది ఎవరు చెప్పు మనం చెప్పలేము.